హుండై ఇయాన్ వెహికల్ సార్. ఇది వచ్చేసి మనకు ఇయర్ 2015 మోడల్ అండి. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్ వెహికల్. ఇది వచ్చేసి డ్రైవెన్ వచ్చేసి లెస్ డ్రైవెన్ అండి. ఓన్లీ 39,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3,30,000 లేదా 3,40,000 అండి. 3,30,000 లేదా 3,40,000. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 అండి, 2015 మోడలు. కస్టమర్తో మాట్లాడుకుంటే 3,30 లేదా 3,40 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నమే చేస్తాం. పవర్ స్టీరింగ్ ఉంటుంది, 4 పవర్ విండోస్ ఉంటాయి, పవర్ విండోస్ ఉంటాయండి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. మారుతి రిడ్జ్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు రిడ్జ్ కానీ షిఫ్ట్ గురించి, డీజిల్ వెహికల్ గురించి అడుగుతుంటారు. ఎందుకంటే మైలేజ్ అనేది అరౌండ్ 20 దాకా మైలేజ్ ఇస్తుంది. మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సేమ్ మనకు షిఫ్ట్కి ఏ విధంగా అయితే మెయింటెనెన్స్ ఉంటుందో సేమ్ రిడ్జ్ కూడా సేమ్ అదే మెయింటెనెన్స్ ఉంటుంది. జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లుక్ బ్యాక్ సైడ్ వచ్చేసి డిఫరెంట్ కొంచెం ఇది ఉంటుందన్నమాట. లేదా రిమైనింగ్ మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2013 మోడల్ సార్, 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి వీడిఐ వేరియంట్. వీడిఐ వేరియంట్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3,50,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడచ్చండి. ఎక్కడ కూడా స్క్రాచ్లెస్ ఉంది. వెహికల్ అనేది వెల్ మెయింటైన్ వెహికల్. అవుట్లైన్ లుకింగ్ కానీ ఎవ్రీథింగ్, ఇంటీరియర్ కానీ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశాడు కస్టమర్. మన కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను అంటే దాదాపుగా 3,50,000 లేదా 3,60,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. రెనాల్ట్ క్విడ్ వెహికల్ సార్. రెనాల్ట్ క్విడ్ వెహికల్ చాలామంది కస్టమర్లు ఇందులో ఆటోమేటిక్ గురించి ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇది బాడీ బిల్ట్ సేఫ్టీ వైజ్గా వెహికల్ బాగుంటుంది. ఎక్కడైనా సరే టర్నింగ్లో కానీ ఎక్కడైనా సరే గల్లీలో మన డ్రైవింగ్ చేయాలంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది డ్రైవింగ్ కూడా. ఇది వచ్చేసి మనకు ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2020 మోడల్ అండి, 2020 మోడల్. ఇది ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇందులో డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 40,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే 4,20,000 లేదా 4,30,000. ఇఫ్ ఇన్ కేస్ వచ్చిందంటే మనం కస్టమర్తో మనం మాట్లాడేటప్పుడు అదే 4,20,000 వరకు వచ్చినా కూడా మనం ఇప్పించే ప్రయత్నం చేస్తానండి. 2020 మోడల్. ఇది క్లైంబర్ అండి వెహికల్. 40,000 జస్ట్ ఓన్లీ 40,000 డ్రైవ్ అయిన వెహికల్ 4,20,000కి వచ్చిందంటే చాలా బెస్ట్ ప్రైస్ సార్ అది. హుండై ఎక్సెంట్ వెహికల్ సార్. ఈ వెహికల్ గురించి కూడా మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇది మైలేజ్ పర్పస్ బాగుంటుంది, డిక్కీ స్పేస్కు, లాంగ్ జర్నీకి. అంటే తక్కువ బడ్జెట్లోనే అండర్ మీకు 3,50,000 లేదా 4 lakhs అండర్లో చూసే వాళ్ళకైతే సెడాన్ వెహికల్లో అయితే ఎక్సెంట్ వెహికల్ చాలా బెస్ట్ వెహికల్ అండి. ఇది వచ్చేసి ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ సార్. అంటే పెట్రోల్కు డీజిల్కు చాలా ఇది ఉంటుంది. ఈ వెహికల్కి సంబంధించి పెట్రోల్లోనే ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుందని నాకు తెలుసు. అంటే చాలామంది కస్టమర్లు చెప్తుంటే నేను విన్నాను. సో ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ సార్, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. జస్ట్ ఓన్లీ 64,000 మాత్రమే తిరిగింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అంటే 3,60,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ప్రజెంట్ అయితే 3,90,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్. ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి. ఇక్కడ ఇది వెహికల్ చూసుకున్న తర్వాత కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 3,60,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు అరౌండ్ 14 మోడల్ 15 మోడల్లో డీజిల్ వెహికల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్. దట్ మీనింగ్ ఏంటంటే 4,50,000 బడ్జెట్లో అటు ఇటు వచ్చేస్తాయి కాబట్టి. ఇది వచ్చేసి 2014 మోడల్ స్విఫ్ట్ డిజైర్ వీడిఐ అండి, డీజిల్ వెహికల్. ఇది వచ్చేసి వెహికల్ అంతా కండిషన్ చాలా బాగుంది, గ్రే కలర్లో ఉంది సార్ ఇది వెహికల్. మొత్తం 4 టైర్లు వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ ఉందండి. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ ఇవైతే కామన్గా ఉంటాయి ఈ వెహికల్లో. మైలేజ్ కూడా మనం 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా మనకు అరౌండ్ సర్వీస్కి వెళ్ళాలంటే 5,000 అంటే 5,000 6,000 ఆ బడ్జెట్లో కూడా మనకు కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. ఇది వచ్చేసి కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,80,000 లేదంటే 4,70,000, 4,70,000 లేదా 4,80,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో ప్రైస్ మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు వచ్చేసి మనకు మారుతి స్విఫ్ట్ డిజైర్లో కూడా ఆటోమేటిక్ వెహికల్ గురించి కూడా అడుగుతున్నారు కొంతమంది కస్టమర్స్. ఇది వచ్చేసి 2018 మోడల్ సార్. ఆటోమేటిక్లో దాదాపుగా 4 కార్స్ అయితే ప్రజెంట్ మనకు స్టాక్ అయితే అవైలబుల్ ఉంది. ఇందులో వచ్చేసి ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ సార్, 2018 మోడల్. ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, VXI వేరియంట్ అండి. జస్ట్ ఓన్లీ 35,000 మాత్రమే తిరిగింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్. ఇది వచ్చేసి మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 6,20,000 లేదా 6,30,000 అండి. 6,30,000 లేదా 6,40,000 బడ్జెట్లో కూడా అంటే 6,20,000, 6,20,000 నుంచి 6,40,000 బడ్జెట్లో ఏ ప్రైజ్ అయినా వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండై ఎలైట్ అండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 మోడల్ నుంచి ఈ షేప్ ఉంటుంది. 20 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఆల్మోస్ట్ అంతా సేమ్గా ఉంటుంది. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ సార్, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వేరియంట్ అండి. ఆస్ట్రా అంటే టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్.
ఇది వచ్చేసి ఓన్లీ 56,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది మన కస్టమర్తో ఇక్కడ వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 5,20,000 లేదా 5,30,000, ఈవెన్ మనం 5,20,000 కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. హుండై ఎలైట్ 820 సార్. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ 2016 అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా అండి, టోటల్ టాప్ మోడల్ అనమాట. టాప్ మోడల్. అందులో డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 59,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఫ్యూయల్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వచ్చేసి మనకు దాదాపుగా 5,60,000 లేదా 5,70,000, 5,60,000 లేదా 5,70,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక్కడ ఇంకో వెహికల్ ఉంది చూడండి. ఈ వెహికల్ వచ్చేసి డీటెయిల్స్ ఏంటంటే 2015 మోడల్ సార్, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇందాక చెప్పిన 2-3 కార్స్ ఎలైట్ 820 వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి, ఇది వచ్చేసి డీజిల్ వెహికల్. ఇది 2015 మోడల్ అండి, ఆస్ట్రా టాప్ ఎండ్ వెహికల్, ఫ్యూయల్ డీజిల్ వెహికల్, 68,000 డ్రైవర్ ఉంది వెహికల్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా చెప్తున్నానండి 560 లేదా 570, 5,70,000, 5,60,000 లేదా 5,70,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చండి. వోక్స్వ్యాగన్ పోలో వెహికల్ సార్. ఈ వెహికల్స్ వచ్చేసి దాదాపుగా మన దగ్గర వచ్చేసి 8 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకి ఏంటంటే చాలామంది కస్టమర్లు ఇప్పుడు ప్రజెంట్ సేఫ్టీ వైజ్గా ఎక్కువ మీరు చూసుకుంటే కన్నా సేఫ్టీ వైజ్గా ఎక్కువ కస్టమర్స్ అడుగుతూ ఉన్నారు మార్కెట్లో. సో మనకు సేఫ్టీ వైజ్ చూస్తుంటే వెహికల్ వచ్చేసి దాదాపు నీకు 4 స్టార్ 5 స్టార్ రేటింగ్ అయితే ఉంది ఈ వెహికల్. ఇది వచ్చేసి మనకు ఇయర్ వచ్చేసి 2013 మోడల్ సార్, 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి, టోటల్ టాప్ మోడల్ వస్తుంది అనమాట. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్. చాలామంది డీజిల్ వెహికల్స్ ఎక్కువ అడుగుతున్నారు, ఎందుకంటే దాదాపు మైలేజ్ అనేది అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే అరౌండ్ 18 దాకా మైలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మనం డైలీ రెగ్యులర్గా కొంచెం ఎక్కువ కిలోమీటర్స్ రన్ చేసే విధంగా మనం ఉంటే కన్నా మనకి ఏంటంటే డీజిల్ వెహికల్కి వెళ్ళిపోవడం బెటర్. లేదు మనకు వీక్లీకి వన్స్ వెహికల్ తీసే పర్పస్ ఉంటుందంటే కన్నా మనకు పెట్రోల్ వెహికల్కి వెళ్ళిపోవడం బెస్ట్ అనమాట. ఇదైతే డీజిల్ వెహికల్ అండి, అరౌండ్ 18 దాకా అయితే మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది హైలైన్ టోటల్ టాప్ ఎండ్ అండి. మనకు దాదాపుగా 4 lakhs బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. 4 lakhs కానీ లేదంటే 4,10,000 కానీ అప్రాక్సిమేట్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే 450 అయితే కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్. అరౌండ్ 4 lakhs అని లేదంటే 4,10,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి వెహికల్ ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉందండి. వోక్స్వ్యాగన్ పోలో వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2017 అండి, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. వేరియంట్ వచ్చేసి హైలైన్, టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది. కలర్ వచ్చేసి గ్రే కలర్లో ఉంది. వెహికల్ వచ్చేసి ఇందులో మనకు అలై వీల్స్ కానీ, ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కానీ, మీకు ఇన్బుల్ట్ స్టీరియో కానీ, ఇవన్నీ బ్యాక్ వైపర్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంటాయండి. టోటల్ టాప్ మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఇది 2017 మోడల్ అండి, చెప్పాను కదా. ఇయర్ వచ్చేసి అదే 2017 మోడల్. మనకు ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 5,30,000 నుంచి 5,50,000, అంటే 5,30,000 నుండి 5,50,000 బడ్జెట్లో ఏ ప్రైస్ అయినా వచ్చే అవకాశం అయితే ఉందండి. ప్రజెంట్ అయితే 590 అయితే కోట్ చేస్తున్నారు. ఇది మనం అప్రాక్సిమేట్గా చెప్తున్నామండి. 530 to 550 బడ్జెట్లో మాట్లాడొచ్చు. ఈ వెహికల్ వచ్చేసి మారుతి బెలినో వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2018 అండి, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి జీటా వేరియంట్ అండి. జీటా అంటే కన్నా ఆల్మోస్ట్ మనకు టాప్ మోడల్లో ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో 95% అవే ఫీచర్స్ అయితే ఉంటాయండి. మనకి ఇందులో మనకు పుష్ డాట్ బటన్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, అలై వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్ ఉంటాయి. ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు జీటా వెహికల్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇదైతే కన్నా మనకు 2018 మోడల్ జీటా వెహికల్, పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, జస్ట్ ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది మన కస్టమర్తో కూర్చొని మాట్లాడుకుంటే అరౌండ్ అప్రాక్సిమేట్గా 6,40,000 లేదా 6,50,000, 6,40,000 లేదా 6,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. మారుతి బెలినో వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2019 అండి, 2019 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మీకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 7 lakhs రేంజ్, అంటే 7 లక్షలు లేదా 7,10,000 బడ్జెట్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. డ్రైవర్ వచ్చేసి 70,000 డ్రైవర్ ఉంది. వెహికల్ అంతా కండిషన్ చూసుకుంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి.